ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు అంశం మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనుష్ఠానం చాలా ఉత్కృష్టమైనటువంటి అనుష్ఠానం. ఇది జన్మకో శివరాత్రి అనేది ఒక నానుడి ఉంది. సంవత్సరం మొత్తం చేసేటటువంటి శివార్చన ఒక ఎత్తు, మాఘమాస శివరాత్రి ఒక ఎత్తు. కనుక శివరాత్రి యొక్క వైభవాన్ని, శివరాత్రి యొక్క కథను మీకు నేను వర్ణించటం లేదు, ఎందుకంటే అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ అనుష్ఠానానికి కావలసినటువంటి సమయము, లింగ విశిష్టత ఇలాంటివి తెలుసుకొని అర్చిస్తే ఆ ఫలితమే వేరు. కనుక మహాశివరాత్రి అనేటటువంటిది మనకు ఈ నెల 15/2/2026 ఆదివారము సాయంత్రము 5:05 నుండి మనకు చతుర్దశి గడియలు ప్రారంభమవుతాయి. అంటే అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో చతుర్దశి గడియలు ఉండాలని, అర్ధరాత్రి అంటే సూర్యాస్తమయమైనటువంటి సమయాన్ని, సూర్యోదయమైనటువంటి మరుసటి రోజు సూర్యోదయ సమయాన్ని తీసుకొని దాన్ని అర్ధభాగం చేసి 24 నిమిషాల ముందు, 24 నిమిషాల తర్వాత ఆ మధ్య కాలాన్ని లింగోద్భవ కాలము అని అంటారని పెద్దలు నిర్ణయించినారు, శాస్త్రం నిర్ణయించింది. ఇక ఆ రోజు ప్రదోషంలో నుండి ప్రారంభమైనటువంటి శివార్చన మరుసటి రోజు వరకు, ఉదయం సూర్యోదయం వరకు కూడా చేసుకునేటటువంటి శివభక్తులు, పుణ్యాత్ములు అనేక మంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఇక్కడ మీకు నేను ఒకటి ప్రదోష సమయము, మరొకటి నిషీధ సమయం అంటారు, అదే లింగోద్భవ సమయం అంటారు. ఈ రెండు సమయాలని మీకు నేను తెలియచేస్తాను, వాటిని వ్రాసుకోండి చక్కగా. 15వ తారీఖు ప్రదోష సమయము 6:10 నుండి సాయంత్రం 8:39 వరకు ప్రదోష సమయం ఉంది. ఆ సమయములో మీరు చక్కగా శివార్చన చేసుకోవచ్చు. ఇక లింగోద్భవ సమయము అంటారా, అది రాత్రి 11:57 నుండి 12:46 వరకు లింగోద్భవ సమయం. చూడండి, ప్రతినిత్యము నిద్రపోతూ ఉంటాం మనం. నిద్ర అనేది మనకు పిలిస్తే వచ్చేస్తుంది. కనుక కనీసము జన్మకో శివరాత్రి అన్నట్టు ఆ లింగోద్భవ సమయంలో నువ్వు కూర్చొని శివార్చన చెయ్యి, అభిషేకం చెయ్యి, లేదా పంచాక్షరి నామ జపం చెయ్యి. అది లేదా శివ 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 అని స్వామిని తలుచుకో. పిలిస్తే పలికేటటువంటి వాడు. ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్తున్నా. లింగోద్భవ సమయంలో అతి ముఖ్యమైనటువంటి స్తోత్రం ఒకటి ఉంది. నీకు అభిషేకం చేయకపోయినా,
లేదా శివార్చన చేయకపోయినా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని దగ్గరలో శివాలయం ఉంటే అక్కడికి, లేదా ఇంట్లోనే శివసన్నిధిలో కూర్చొని బ్రహ్మ విష్ణు ఆ లింగాన్ని చూసి వాళ్ళు స్తుతించినారు. నేను గొప్ప నేను గొప్ప అనేటటువంటి ఆధిపత్యంలో వాళ్ళు పోరాడుతుంటే వారి మధ్యన బ్రహ్మాండమైనటువంటి లింగము ఆవిర్భవించింది. దాని ఆద్యంతములు కనుక్కోలేకపోయినారు. కనుక వారిరువురూ కలిసి అద్భుతమైనటువంటి శివస్థుతి చేసినారు, లింగస్థుతి చేశారు. అది చాలా ఉత్కృష్టమైనటువంటి స్తోత్రమది. కనీసం ఆ స్తోత్రమైనా సరే పారాయణ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి, లింగాన్ని పూజిస్తున్నామంటే సమస్త ప్రపంచాన్ని పూజిస్తున్నటువంటి లెక్కది. ఎందుకు? లియమ్మాన మిథం సర్వం బ్రహ్మణ్యైవ హి లీయతే అన్నారండి. ఏది నిరాకారమో, ఏది నిర్గుణమో, ఏది సర్వ వ్యాపకమో, ఏది సర్వమో, సమస్తానికి ఏది ఆధారభూతమో ఆ తత్వం పేరే లింగము అని అర్థం. లింగం అంటే ఏమిటి? చిహ్నము అని. ఒకదాన్ని చూచినప్పుడు ఒకటి గుర్తొస్తుంది మనకు, అది చిహ్నమని. కనుక ఆద్యంతరహితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్వలనా స్తంభము వాళ్ళ మధ్య ఆవిష్కరింపబడింది. దాన్ని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. కనుక వారిరువురు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విష్ణు స్తుతించినటువంటి శివలింగ స్తుతి చాలా అద్భుతమైనది. అది కంపల్సరీ అది చేసుకొని స్వామికి నమస్కారం చేసుకొని వీలుంటే జాగరణ, లేదా శరీరం సహకరించటం లేదు, కనీసం ఆ స్తోత్రమన్నా చేసుకొని శివానుగ్రహానికి పాత్రులు కావాలి. ఇక్కడ మనకు సర్వమైనటువంటి ఏ ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావో అది దేని యందైతే లీనమవుతుందో తద్లింగము అన్నారు. ఇక్కడ లీనము అంటే నశించటం అని కాదు అర్థం. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రంలో అల వస్తుంది, అల వచ్చి ఆ సముద్రంలోనేది లయం అవుతుంది. లయం అంటేది దాంట్లో కలవటం అని, కలిచింది మళ్ళీ ఉద్భవిస్తుంది. కనుక ఈ చరాచర ప్రపంచాన్ని నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది సర్వము శివలింగం. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి, అదే చెప్తారు, లయనాతు సర్వ జగతాం లింగమిత్యుచ్యతే మునే. సర్వ జగత్తు దేని యందైతే లయమవుతుందో దాన్ని లింగం అన్నారు. ఇప్పుడు వాయువు వీస్తుంది, వాయువు ఎక్కడి నుంచి వీస్తుంది? లింగము నుండి. ఎక్కడికి లయమైపోతుంది? లింగమునందు. అంటే దేని యందైతే లయిస్తుందో తద్లింగ అన్నారు. కనుక ఈ అద్భుతమైనటువంటి శివలింగాన్ని ఎవడు పూజిస్తాడో వాడి భాగ్యము ఇంత అంతని వర్ణించి చెప్పటకు అసాధ్యమది. ఇంకొక విషయం సుమా, శివానుగ్రహం లేనిదే కనీసం శివనామాన్ని కూడా నువ్వు ఉచ్చరించలేవు. కనుక చూడు, స్థాపితం తేనా సత్వం సజ్జగత్సర్వం చరాచరం తత్పూజయా పూజితం హి జగత్తత్వం న సంశయ అని మనకు శాస్త్రం చెప్తుంది. శివలింగాన్ని స్థాపన చేసిన సర్వ జగత్తు చరాచర శక్తిని అక్కడ స్థాపన చేసుకున్నట్లే అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నామనుకో, శివలింగాన్ని ఇంట్లో పెట్టినంత మాత్రం చేతనే శివుడు అందులో వచ్చి నివాసం ఉంటాడు. నీకు ప్రాణప్రతిష్ఠ మంత్రాలు తెలిసినా తెలియకపోయినా ఇంట్లో ఉండేటటువంటి శివలింగానికి స్వామి అలా స్వయంగా వచ్చి కూర్చుంటాడు. అంత అద్భుతమైనటువంటిది శివలింగం. మనకు కొన్ని ఏ యుగంలో ఏ లింగాన్ని పూజిస్తే ఎలాంటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుందో కూడా మనకు శాస్త్రం చెప్తుంది. కృతే రత్నమయం లింగం అన్న, రత్నాలతో కూడుకున్నటువంటి శివలింగాన్ని కృతయుగంలో పూజించేటటువంటి వారు. త్రేతాయాం హేమసంభవ అన్నాడు. త్రేతాయుగంలో సువర్ణంతో చేసుకున్నటువంటి శివలింగాన్ని పూజించటం. ద్వాపరే పారదం శ్రేష్టమన, ద్వాపర యుగంలో పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని. పార్థివంతు కలో యుగే అన్నారు. కలియుగంలో పార్థివలింగానికి ఉన్నటువంటి శక్తి విశిష్టత, దాని పూజ అనంతమన్నారు. అంటే ఈ చెప్పినటువంటివన్నీ వాళ్ళు స్థాయికి బట్టి ఒకరి ఈ పరిస్థితుల్లో కూడా ఈ యుగంలో కూడా నువ్వు సువర్ణలింగాన్ని పెట్టి పూజించుకుంటావంటే తప్పే లేదు, అది నీ శక్తి భక్తి. కానీ ఈ పార్థివనం తత్రాపి పార్థివం లింగం క్షిప్రసిద్ధి ప్రథం శివే అని అంటుంది శాస్త్రం. అంటే వెంటనే సిద్ధి కావాలి, వెంటనే స్వామి నిన్ను అనుగ్రహించాలి అంటే పార్థివలింగాన్ని పూజించాలి. పార్థివలింగం అంటే ఏంది? పుట్టమన్ను తీసుకొచ్చి శివనామస్మరణతో, శివధ్యానంతో, శివమంత్రాలతో దాన్ని పిసికి ఒక లింగాకృతిని చేసుకోవటం. అది ఒక 6 అంగుళాలకు తగ్గకుండా చూసుకుంటే చాలు. ఇలా ఆ పార్థివలింగాన్ని పూజించావనుకోండి, పార్థివలింగం చేసుకున్న తర్వాత దానికి అభిషేకం చేస్తే కరిగిపోతుంది కదా. అందుకని దానికి కేవలము అభిమంత్రితమైనటువంటి జలాన్ని ప్రోక్షణ చేస్తుంటారు. విభూతితో చేసేది సర్వశ్రేష్టమైనటువంటి అభిషేకం పార్థివ లింగానికి. కనుక ఆ పార్థివ లింగార్చన చేసుకొని ఈ శివరాత్రికి అందరూ కూడా ఆనందంగా మన యొక్క ఏం కోరుకుంటామండి? ధర్మబద్ధమైనటువంటిది ఆయుష్, ధర్మబద్ధమైనటువంటిది ఆరోగ్యం, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఐశ్వర్యం. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆయుష్ అంటే రోగరహితమైనటువంటి ఆయుష్. ఆ ఆయుష్ కూడా మనం దేనికి అడగాలి? తండ్రి నిన్ను ఆరాధించే దానికోసం కానీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని అందిస్తున్నాను. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి, చెప్పాలంటే చాలామంది వీడియో పెద్దదవుతుందని నేను ఆ శివరాత్రి వైభవాన్ని మీకు నేను తెలియజేయటం, ముఖ్యమైన విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. చక్కగా శివలింగాన్ని ఇంట్లో ఉంటే దానికి ఆ లింగోద్భవ సమయంలో కానీ ప్రదోష సమయాలు చెప్పాను కదా నేను, వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ లింగోద్భవ సమయంలో చక్కగా స్వామిని, మీకు పూర్వం నేను చెప్పినాను పంచబ్రహ్మ మంత్రాలని, వాటితో నువ్వు అభిషేకం చేసినా అది పూర్తి వేదాధ్యయనం చేసినటువంటి పుణ్యం ఉంటుందని, పరమాత్మ ఎంతో సంతోషిస్తాడని నేను గతంలో మీకు చెప్పున్నాను. పంచబ్రహ్మ సూక్తంతో చక్కగా ఆ సూక్తంతో రాత్రి 15వ తారీఖు రాత్రి 11:47 నుండి 12:46 మధ్య కాలంలో చేయండి. తర్వాత అష్టమూర్తి అర్చన ఉంది, దాంతో కూడా మీరు చేయండి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే
ఆ రోజు పార్థివలింగాన్ని నేను చేపిస్తున్నా. పార్థివలింగాభిషేకం చరాచర ప్రాణికోటీనాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థాం శివానుగ్రహ ప్రాప్త్యార్థాం అనే సంకల్పంతో సమస్త చరాచర ప్రపంచము అందరూ కూడా శివానుగ్రహానికి పాత్రులు కావాలని, మన మనోబుద్ధి చిత్త అహంకారములన్నీ కూడా సరైనటువంటి విధంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము శివలింగార్చన చేస్తాం. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి అన్ని మేము చేసుకోలేము అనేటటువంటి వారు మీ నామము, ఇంటి పేరుతో సహా, మీ భార్య పేరు, మీ గోత్రము చక్కగా టైప్ చేసి నాకు వాట్సాప్లో పెట్టినట్టయితే వారి గోత్రనామాలతో మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో, ప్రదోష సమయంలో శివార్చన చేస్తా. శ్రద్ధ కలిగినటువంటి వారు, మా మీద నమ్మకము ఉండేటటువంటి వారు మీ గోత్రనామాలను నాకు వాట్సాప్ ద్వారా పంపిస్తే ఆ రోజు మేము చేసేటటువంటి శివలింగార్చనలో కూడా మిమ్మల్ని కూడా భాగస్తుల్ని చేసుకుంటా. 9966690246కి మీరు మీ గోత్రనామాలు పంపించు. లేదు స్వామి మేము శివాలయాల్లో చేసుకుంటామంటే చాలా సంతోషం. చేసుకోలేనటువంటి వారు చూడండి, భక్తి అనేది అది అనంతమండి. మనకు భగవంతుడిచ్చినటువంటి సంపద అది భగవత్ కైంకర్యాలకి వినియోగించేవనుకో ఆ సంపద ద్విగుణీకృతం అవుతుంది. అది మనకు అర్థం కాదు. మనం అనుకుంటాము ఇస్తే అయిపోతుందనే ఉద్దేశంతో మనం బాధపడతాం. కానీ శివార్చన సంబంధంగా శివునికి నివేదించేటప్పుడైతేనేమి, శివుడికి దానం చేసేటప్పుడైతేనేమి శివార్పణం అనే బుద్ధితో ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి, శివార్పణం అని కానీ ఇచ్చినామంటే అది దాని ఫలితం ఎంత అనేది మనం బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడన్నారు. కనుక ఇస్తే తరిగిపోతుందనేటటువంటి భావాన్ని వదిలి చక్కగా శివాలయానికి వెళ్ళండి, ప్రాతకాలం వెళ్ళండి, సంగమ కాలంలో చూడండి, మధ్యాహ్నం చూడండి, ప్రదోషంలో చూడండి. కేవలము అలంకారం చేసినటువంటి శివదర్శనం చేసిన లేదు, మేము ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే ఏ శివాలయానికి వెళ్ళినా జనాలు ఎంత భయంకరంగా ఉంటారో మనం చెప్పలేము. అలాంటప్పుడు ఇంట్లోనే కూర్చొని చేయటం అనేది ఉత్తమోత్తమైనటువంటి పని. ప్రశాంతంగా కూర్చొని నీకు తెలిసినటువంటి మంత్రాలతో స్వామిని ఆరాధించటం చాలా ఉత్కృష్టమైనటువంటి. అది కూడా లేదు, ప్రశాంతంగా కూర్చొని శివాయ నమః, శివాయ నమః, నమః శివాయ, నమః శివాయ. ఉపదేశం ఉందా, ఓంకారాన్ని జోడించి చేయండి. ఉపదేశం లేదా, శివాయ నమః, శివాయ నమః అనేది ఏకధాటిగా జపం చేయండి, మానసికమైన జపం. స్వామిని చక్కగా అనేకమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నట్టు భావన చేయండి. బాహ్య పూజ కన్నా భావన పూజ ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా స్వామిని ఆరాధించి ఈ శివరాత్రిని మీరందరూ కూడా దివ్యంగా గడుపుకుంటారని నేను ఆశిస్తున్నాను. అర్థమైంది కదా? ఒకటి, శివరాత్రి లింగోద్భవ సమయంలో చేసేటటువంటి బ్రహ్మ విష్ణుకృత శివలింగ స్తోత్రాన్ని, అలాగే పంచబ్రహ్మ సూక్తము, అది ఎక్కడైనా దొరుకుతుంది. లేదు స్వామి మాకు ప్రసాదించండి అంటే వాటిని మీకు నేను వాట్సాప్ ద్వారా అందిస్తాను.
కానీ అభిషేకం మీరు కూడా చేయండి మా గోత్రనామాలతో అనేటటువంటి వారు ఈ యొక్క నంబర్కి 9966690246కి వాట్సాప్లో మీరు చక్కగా మెసేజ్ పెట్టండి. ఇంటి పేరుతో సహా మీ యొక్క పేరు, మీ భార్య పేరు, గోత్రం. తప్పక ఆ రోజు అందరం కూడా ఇంకొకటి పార్థివలింగాభిషేకం నేను చేసేది. ఏమిటి? పార్థివలింగం. కలియుగంలో పార్థివలింగాన్ని అభిషేకం చేస్తే ఎంతో ఉత్కృష్టమైనటువంటి, చెప్తారు కదా, క్షప్రసిద్ధిప్రదం శివం అన్న. అనుకున్న కోరికలను తక్షణమే నెరవేర్చగలిగే శక్తి ఆ పార్థివలింగానికి ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేసే తీరండి. జీవితాంతం బాధపడుతూ ఉంటాం, కానీ పరమాత్మ నన్ను ఆరాధించి నీ దురితములన్నింటినీ కూడా పోగొట్టుకొని దారిద్ర్యమును నిర్మూలం చేసుకొని దహనం చేసుకొని సంతోషంగా ఉండరా అని మనకు ఒక మార్గం చెప్తే అది మార్గంలో కూడా నడవకపోవటం మన దౌర్భాగ్యమని భావించాలి. కనుక అందరూ ఈ శివరాత్రిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.